పట్టణంలోని భాగ్యనగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ నూతన ఆలయంలో ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రముఖ పురోహితులు ఫణితుల ప్రవీణ్ శర్మ నేతృత్వంలో వేద పండితుల వేదమంత్రాల నడుమ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామీజీ దివ్య కరకముల మీదుగా కన్నుల పండుగ జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో 3 రోజుల నుండి హోమ యజ్ఞాదులు, జలవాసనం, ధన్యవాసం, ఫలపుష్పవాసములు నిర్వహించారు. చివరి రోజైన శుక్రవారం ఉదయం శుభముహూర్తమున స్వామివారికి యంత్రపూజ నిర్వహించి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ గావించారు. గణపతి, అమ్మవారు, గణేశుడు, సూర్యనారాయణ, శివుడు విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ గావించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పట్టణ రాజకీయ నాయకులు, కాలనీ ప్రజలు, భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి మహా అన్నదానంలో పాల్గొన్నారు. అశేష జనవాహిని మధ్యన పండుగ వాతావరణంలో ఆలయ కమిటీ సభ్యులు వన్న దశరథ్, గంట సురేష్ గౌడ్, గంట వినోద్, గంట జీవన్, సుధాకర్, కాలనీ ప్రజలు పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను సమకూర్చడం జరిగిందన్నారు. శ్రీ శివపంచాయతన సహిత ఆంజనేయ స్వామి స్థిర ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం 8:52 శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామివారి కరకమలముల చేత యంత్రస్థాపన, స్వామివారి దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి చక్కటి వచనములతో కాలనీవాసులందరికీ కూడా ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, గర్తన్యాసము, బీజన్యాసము, ధాతున్యాసము ఇవన్నీ కూడా చేసుకొని సుముహూర్తమైనటువంటి సమయంలో యంత్రస్థాపన చేసుకొని నేత్రోన్మీలనము, ప్రాణప్రతిష్ఠ, బలిప్రదానము, పూర్ణాహుతి, మహత్ ఆశీర్వచనము, కుంభాభిషేకము ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నాం. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో భక్తులందరూ కూడా కాలనీవాసులు, భాగ్యనగర్ కాలనీవాసులు అందరూ కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి జరుగుతున్నటువంటి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో వాళ్ళ వంతుగా చక్కగా అన్ని కార్యక్రమాలు